బీఆర్ఎస్ నేతలకు ఏం పని లేక 420 బుక్లెట్ అంటూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని హామీలు నెరవేర్చారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్ వేదికగా ఆయన బీఆర్ఎస్ శ్రేణులపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీకి భయం పట్టుకుందని అన్నారు. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాల్లోనూ ఉంటుందని, రాష్ట్రంలో సోనియా గాంధీ గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని విహెచ్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేసిరో ఒకటన్నా చెప్పండి. కొత్త కొత్త హామీలు పెట్టారు మీరు. దళిత బంధు అను, లేకుంటే ఏది బీసీ బంధు, ఏదో ఒకటి. అదేవిధంగా రైతు బంధు పెట్టారు. కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ, అదేవిధంగా 3 ఎకరాల భూమి కానీ ఇచ్చిండ్రా? ఏమి చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అలా భయం పుట్టుకున్నది. మా పార్టీ ఉంటుందా పోతుందా? ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు. ఇవాళ సోనియా గాంధీ తప్పనిసరిగా అమలు చేస్తుందనే నమ్మిక ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మిక మీరు పూర్తి చేస్తే మా బీఆర్ఎస్ కు మరి నామరూపాలు ఉంటాయా పోతాయా అనే భయంతో రోజు ఏదో ఒక మీద ట్విట్టర్లో మాట్లాడడం అది న్యాయం కాదురా బాబు. మేము తప్పనిసరిగా అమలు చేస్తాం. అమలు చేయనప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్. ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు. ఏది ఇవాళ బస్సులలో ఫ్రీ అన్నం ఇచ్చేసినాము. అదేవిధంగా మహిళలకు సాయం చేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు 73-74 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ నగరపాలికలలో బిల్లు తెచ్చారు. ఇవన్నీ మేము చేసినాం, రేపు చేయబోతున్నాం. దానికి ఇలాంటి అలిగేషన్స్ బాగలేదు. ప్రజలు నవ్వుకుంటున్నారా బాబు? మీకు అర్థం చేసుకుంటారా మీరు?